ఎలక్షన్ ఎలా ఉండబోతుంది అంటారు ఈసారి? ఎలక్షన్ అంటే మామూలుగానే ఉంటుంది, కానీ మీరు చూస్తున్నారు ఈ జనాన్ని మొత్తాన్ని. అభిమానం లేకుండా ఇన్ని లక్షల మంది ఇక్కడికి వచ్చారంటారా? ఖచ్చితంగా జగన్ మీద అభిమానం ఉండబెట్టే ఈ జనం అంతా కూడా ఇక్కడికి వచ్చారు. అబ్బాయి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ పొత్తు పెట్టుకుని జగన్ ఓడిస్తామని ఒకటే మాట మీద తిరుగుతున్నారు కదా. బీజేపీకి కూడా పొత్తు ఉంది. ఓడించాలంటే గత పాలనలో ఏదైనా చేస్తుండాలా. ఏం చేశారు చెప్పండి? చంద్రబాబు కానీ ఇంకొకరు కానీ, ఒక్క జగన్ తప్ప ఈ రాష్ట్రంలో ప్రజలకి ఎన్నో పథకాలు కనీసం మనం చెప్పాలన్నా కూడా అవి గుర్తుండవు. దాదాపు 35 నుంచి 40 పథకాలు. ఇన్ని పథకాలు చేయబట్టే, ఇన్ని పథకాలు ప్రజలకు అందుతుండబట్టే ఖచ్చితంగా ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారు. జగన్ వచ్చాక లంచాలు తీసుకుంటున్నారు అన్నారు. ఎవరిచ్చారు చెప్పండి. ఒక రాయి వేయడానికి ఎవరైనా సిద్ధంగా ఉంటారు. నేను పలానా వాడికి లంచం ఇచ్చానని చెప్పాలండి. లంచానికి తావు లేకుండా, లంచానికి తావు లేకుండా వాలంటరీ సిస్టమ్ స్వచ్ఛందంగా ఉదయాన్నే ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వటం, పథకాలు అందజేయటం, లంచానికి తావు లేకుండా పాలన జరుగుతా ఉంది. ఎలా అవుతారు సోమరపోతులు? అంటే 2,000 రూపాయలు 3,000 రూపాయలు ఇస్తే సోమరపోతులు అవుతారా? ఈరోజు ఒక కుటుంబం బ్రతకాలంటే మాక్సిమం 20,000 ఖర్చు అవుతుంది. మరి 3,000 నువ్వు ఇస్తే మిగిలిన 17,000 ఎవరు ఇస్తారు? ఎందుకు అవుతారు సోమరపోతులు? అంటే నువ్వు మేము 3,000 ఇస్తుంటే జగన్ ఈసారి ఆయన వస్తే 4,000 5,000 ఇస్తామంటాడు, లేదా ఇంకో కొత్త పథకాలు పెడతా ఉంటారు. కొత్త పథకాలు పెడితే సోమరపోతులు కారా చెప్పండి. ఈసారి మా రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు వై నాట్ 175? ఎందుకు రావు చెప్పండి? ప్రతి కుటుంబంలో మ్యాక్సిమం 1,50,000 నుంచి దాదాపు 10-15 లక్షలు లబ్ధి పొందిన కుటుంబాలు చాలా ఉన్నాయి, లక్షల్లో ఉన్నాయి. అందువల్ల ఖచ్చితంగా ఈసారి నాకు తెలిసి 175కి 175 ఖచ్చితంగా వస్తాయి. బీజేపీ పొత్తుతో ఉందంటారు. బీజేపీని మన రాష్ట్రంలో దానికి సంబంధించినటువంటి విధానం లేదు, ఆ పాలన లేదు, ఏమీ లేదు. అందువల్ల బీజేపీ పొత్తు నష్టమే కానీ లాభం మాత్రం కాదు. ఖచ్చితంగా.